హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లోని వార్తలను చూద్దాం. ఆడబిడ్డలకు అండగా ఉంటా, సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయినాయి. ఫ్రీ బస్తో 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉచిత బస్సు పథకం ద్వారా 2,62,00,000 మంది ఆడబిడ్డలకు లబ్ధి అయిందట. చంద్రబాబు నాయుడు గారు ఇది 4th టైం ముఖ్యమంత్రి. ఆడబిడ్డలకి అండగా ఉంటా అంటాడు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వాస్తవంగా ఎప్పుడు ప్రారంభించాలంటే జూన్ 12, 2024. ఈ అండగా ఉండటానికి 1 సంవత్సరం పట్టింది, లేట్ అయింది, 14 నెలలు లేట్ అయింది. దీంతోపాటు నిన్న కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసిండు. కండక్టర్లని ఆడవాళ్ళని మహిళల్ని కండక్టర్లు చేసింది నేనే అనడు, మహిళల్ని నేను డ్రైవర్లుగా కూడా చేస్తా అనడు. కానీ మీరు అంటున్నది అంటే మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులేం పారిశ్రామికవేత్తలు కావాలి, కంపెనీలకు ఎండీలు కావాలి, చైర్మన్లు కావాలి, పేద మహిళలేమో డ్రైవర్లు కావాలి, ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు. మీరు అన్నదేంటి? మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నారు. మహిళలు డ్రైవర్లు కండక్టర్లు అయితే కోటీశ్వరులు గారు. బిజినెస్లో ఉంటేనో ఇండస్ట్రియలిస్టులు అయితేనో కోటీశ్వరులు అవుతారు. నారా బ్రాహ్మణి గారు ఇండస్ట్రియలిస్టు, నారా భువనేశ్వరి గారు ఇండస్ట్రియలిస్టు, మీరు రాజకీయాలు చేస్తారు. కానీ సామాన్య ప్రజలు, పేద మహిళల మట్టికి కండక్టర్లు, బస్ డ్రైవర్లు కావాలి. ఇదొకటి వారు చేసిన కామెంట్. నేను పారిశ్రామికవేత్తలు చేస్తా అంటలే, మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తా అంటలే, కండక్టర్లను చేసినా డ్రైవర్లను కూడా నేనే చేస్తా అంటున్నాను. అసలు ఈ ఫ్రీ బస్సు ఇదేదో నిన్న పెద్ద యాడ్లు ఇచ్చారు. దాదాపు ఒక 10-15 పేపర్లలో పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర, చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర ప్రారంభోత్సవం చేశారు. ఆడబిడ్డలకు మేము అండగా ఉంటాం అని. ఈ అండగా ఉండే కార్యక్రమం నిజంగా అండగా ఉండటానికి చేశారా, ఓట్ల కోసం చేశారా అంటే స్పష్టంగా ఓట్లు వేయించుకోవాలా, గెలవాలా, సీట్ ఎక్కాలి, ఏదో ఒక రకంగా. దానికోసం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఉచిత బస్సు గెలిచింది. తెలంగాణలో ఉచిత బస్సు హామీ ఇచ్చి తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం కూడా ఇద్దాం. ఇదేదో కావాలని ఇష్టం ఉండి ఇచ్చింది కాదు. ఇష్టం ఉండి ఇచ్చింది అయితే 3 సార్లు ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు ఇవ్వలేదు. ఈ స్కీమే కాదు, ఈ స్కీము కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ కొట్టిన స్కీము, దాంట్లో డౌట్ లేదు. 100కు 100%. ఓట్లు, సీట్లు రావాలి, ఏదైతే అది ఇద్దాం. దీనిపైన నేను ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ హామీ ఇచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగిన, ఇది సాధ్యం అవుతా సార్ అంటే, అపారమైన అనుభవంతోనే సాధ్యం చేస్తా అన్నాడు అని చెప్పిండు. ఈ అపారమైన అనుభవం ఉండి ఈలే ఆయన, లేదా మహిళలు ఏదో ఆర్థికంగా నిలదొక్కో అని ఈలే. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో ఈ హామీ ఇచ్చి నెగ్గింది, మనం నెగ్గాలి అంతే. ఇక వేరే ఏం లేదు. ఈ అపారమైన అనుభవం లేదు, ఇదంతా ఉట్టిమొచ్చట. ఇక దీంతో పాటు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు, అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టిండు, ఆడబిడ్డ నిధి అది తల్లికి వందనం పెట్టారు, అమ్మఒడి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి, దాన్ని తల్లికి వందనం అని పేరు మార్చిండు. ఈ స్కీములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఫ్రీ బస్ ఏం కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ, ఆ స్కీమ్ అని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపీ కొట్టిండు. అంటే కాపీ పేస్ట్ ఇవి. అంటే ఎన్నికల్లో గెలవాలి కాబట్టి ఇచ్చిన హామీలు తప్ప ప్రజలను ఉద్ధరించడానికి ఇచ్చిన హామీలు కాదు. వీటిని కూడా అందుకే 1 సంవత్సరం లేటుగా అమలు అవుతున్నాయి. సూపర్ 6లు సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ హిట్లు ఎట్టయితే? సూపర్ 6 సూపర్ హిట్ అయితే మీరు ప్రమాణ స్వీకారం చేసి మీకు ఏదైతే పదవి వచ్చిన రోజు వాళ్ళకు కూడా ఆ స్కీములు రావాలి. రాలేదంటే దాని అర్థం ఏంది? మనం ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాం, ఏదో చిన్నగా డొల్లిద్దాం, చెబుదాం, మాటలు చెప్పుకుంటా సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఇద్దామని. ఇప్పుడు ఇంకొక ఆడబిడ్డ నిధి ఉంది, మరి అదే ఆడబిడ్డలే కదా, మరి ఇది ఇస్తా. దానికి ఎందుకు లేట్ చేశారు? అపారమైన అనుభవం దానికి కూడా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారు చెప్తాను అపారమైన అనుభవంతో చేస్తున్నాను నేను, అది కూడా చేయండి. అపారమైన అనుభవంతో నిరుద్యోగ భృతి ఉంది, అది అపారమైన అనుభవంతో చేయండి. ఇది నిన్న ప్రారంభోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు అండగా ఉండడం, సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయిపోయినాయట. హిట్ అని మీరు కాదు అనాల్సింది. ఈరోజు ఏ మహిళలు అయితే దాని నుంచి లబ్ధి పొందుతారో వాళ్ళు హిట్ అనాలి, తిట్టుకోకుండా హిట్ అనాలి. అది వాళ్ళ నుంచి రావాలి ఫీడ్బ్యాక్. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్ ఇస్తూ ఇంకో 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి, మనకు కలిసే ఉండాలంటున్నాను. ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు మదన పడతారు. ఎడిపోయింది పవన్ కళ్యాణ్, ఏం మార్పు, ఏం కథ, మన పార్టీ ఏంది, మనం ఎవరికి విడిగం చేస్తాను, పదే ఆ మాటని మన ఆత్మాభిమానాన్ని, ఆత్మవంచనని
ఆత్మ వంచన చేస్తాడు ఆయన అయింది కాకమని అని వాళ్ళు మనోవేదనలో ఉన్నారు. ఇంకొకటి మళ్ళీ కామెంట్ అదే చేసాను నేను. మీకుంటే ఉండొచ్చు 15 సంవత్సరాల పాటు మన నారా లోకేష్ గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ భుజాన ఒకరిని ఎత్తుకొని మోయాలనే కోరిక, తపన, ఉత్సాహం ఉండొచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఉండదు కదా. మీరే ముఖ్యమంత్రి కావాలి, మీ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటారు పాపం వాళ్ళు. వాళ్ళ సహజమైన కోరిక అది. దాన్ని చంపుతుండు. జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తుండు పవన్ కళ్యాణ్ గారు అనేది ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. పదే అంటాడు 15 ఏళ్ళు మనం ఊడిగం చేయాలి. దానికోసం కాదు, ఊడిగం చేయడానికి పార్టీ ఎందుకు? అల్లనే జాయిన్ అయితే 15 పార్టీ ఉన్న రోజులు ఉండొచ్చు. జనసేనని మూసేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పచ్చకాండ కప్పుకుంటే ఇక దానికి లిమిట్ ఉండదు, అన్లిమిటెడ్. ఎన్ని రోజులైనా ఊడిగం చేయొచ్చు. దాంట్లో తప్పే ఉంది. ఇక ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తగా, నాయకుడిగా మీరు ఆ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మోయొచ్చు, తప్పులేదు. కానీ మీరు ఒక పార్టీ అని, పార్టీ ప్రజల కోసం అని, మార్పు కోసం అని పెట్టి నేను ఆయనకు ఊడిగం చేస్తా అంటే ప్రజలకే చేస్తానండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము 15 ఏళ్ళు కష్టపడతాం, లేదా ఇంకో 10 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పాలి. అది చెప్పట్లే. ఇది ఒక వార్త, ఆడబిడ్డలకు అండగా ఉంటుందట. సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయినాయని. హిట్ అయినాయా లేదా అనేది చెప్పాల్సింది ఎవరు? ప్రజలు చెప్పాలి, మహిళలు చెప్పాలి. ఇది ఒక వార్త అయితే, నిన్న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు అంటే లేటుగా స్పందిస్తుంటారు. పులివెందుల ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. అనేక మందిని అరెస్ట్ చేశారు, లోపటేశారు. పోలీసులు ఒక స్థాయిలో ప్రజల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాక తెలుగుదేశం పార్టీకి యాంటీగా ఉన్న ఏ నాయకుడినైనా, ఏ పార్టీ అభ్యర్థే కాక ఏ పార్టీ కార్యకర్తలనైనా కాల్చి పడేస్తా నా కొడక అని ప్రజలుని బెదిరించిన ఘటనలు మనం చూసినాం. ఆ స్థానిక డిఎస్పీ ఆ రోజు స్పందించలేమే. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పోలీసులు కాల్చి పడదెబ్బుతా అని చెప్పి బెదిరిస్తే ఒక రాజకీయ పార్టీ నాయకురాలకు ఏం చేయాలా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు, దాడి చేస్తారా మీరు అని ఖండించలే. ఎన్నికలై రిజల్ట్ వచ్చి ఒక రోజు గడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే 30 సంవత్సరాల నుంచి లేని ప్రజాస్వామ్యం ఈరోజు వచ్చింది. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, దాడి చేశారు, మేము కాపాడినాం అని మీ తండ్రి మీద కామెంట్ చేశారు. మీ తండ్రే కాదు ఆయన, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. మీరు స్పందించారా? స్పందించలే. ఏంది ఈరోజు స్పందన? ఏమని స్పందించారంటే వైసీపీ చేసిన తప్పే టీడీపీ చేస్తుంది. వైసీపీ చేసిన తప్పు టీడీపీ చేస్తే చేసి ఉండొచ్చు. వైసీపీ టీడీపీ కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన్ని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన, మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మీ నాన్నగారిని డైరెక్ట్గా అటాక్ చేశారు. 30 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిండు రాజశేఖర రెడ్డి కుటుంబం అని చెప్పారు. మీరు ఖండించారా? అంటే నిజమేనా? కూనీ చేశారా? వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఇద్దరే ఆ పులివెందులలో ఏదారు. వాస్తవంగా 30-35 ఏళ్ళు కూనీ చేసి ఉంటే ఎవరు చేసి ఉండాలి? వాళ్ళిద్దరే చేయాలి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి చేయాలి ప్రజాస్వామ్యాన్ని. అటు రాజశేఖర రెడ్డి గారు కూతురుగా మీరు మాట్లాడరు, వివేకానంద రెడ్డి గారు కూతురుగా సునీత గారు మాట్లాడరు. మళ్ళీ మీరు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎన్నికల పోలింగ్ అయిన దానికి మాట్లాడతారు. పోలింగ్ అయ్యాక కథం సప్పుడు లేదు, ఇక అయిపోయా. కాబట్టి మీ కామెంట్లు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల కోరిక రాజశేఖర రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమతం ఏంటంటే, ఎస్ పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినంటే ఎవరు చేసి ఉంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి. మీరు కేవలం మా నాన్న కాదన్నది, కేవలం జగన్మోహన్ రెడ్డినే కాబట్టి నేను స్పందించినట్టే కుదరదు. మీరు ఒక రాజకీయ పార్టీ నాయకురాలు, మీ నాయనే కాక ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక 4 దశాబ్దాల పాటు సేవ చేసిండు. ఒక్కళ్ళంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడకపోయినా మీరు స్పందించాల్సి ఉండే. పులివెందుల్లో ప్రజాస్వామ్యం కూనీ కాలేదు, దాడి జరగలేదు, మీరు చేసింది ప్రజాస్వామ్యం కూనీ ఈరోజు అని చెప్పాల్సింది. ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పులివెందుల్లో
30 ఏళ్ళు ప్రజాస్వామ్యం కనపడలేదు, ఈరోజు మేము కనిపించినాం అంటున్నారుగా. 30 ఏళ్ళు ఏం జరిగిందో ఏం తెలియదు, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని అయిందని అక్కడున్న స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. అక్కడున్న ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలున పట్టపగులు కూని చేసి తెలుగుదేశం పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని గెలిచింది అంటున్నారు. మీరు అన్నారా? ఆ కార్యకర్తలు మాత్రం అనలే. ఈరోజు బయటకు వచ్చి వైసీపీ చేసిన తప్పే టీడీపీ చేసింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు కుప్పంలో జగను, నేడు పులివెందుల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అని చెప్పారు. ఇప్పుడు కుప్పంది ఆయన చేసినా, ఈడ పులివెందుల ఈయన చేసినా, మీ నాయన చేసిండా లేదా అనేది మీరు చెప్పాలా. రైట్, ఇది దిశకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సూపర్ 6 సూపర్ హిట్, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం, మా సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చారట. ఈ సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ కొట్టిన సంక్షేమ రాజ్యం ఒకటైతే, వైఎస్ఆర్సీపీ నుంచి నవరత్నాల పేరుతో వచ్చిన స్కీములు కాపీ కొట్టిన సంక్షేమ రాజ్యం. ఈ రాజ్యం చంద్రబాబు నాయుడు గారు మనసులోంచి వచ్చిన సంక్షేమ రాజ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు మనసులోంచి వచ్చిన సంక్షేమ రాజ్యం ఏంటంటే ప్రజలు అనుకుంటున్నారు P4 వచ్చింది, అది ఫెయిల్యూర్. లూలు కంపెనీకి, లాలా కంపెనీకి, ఊర్సా కంపెనీకి, టీసీఎస్కి, కాగ్నిజెంట్ కంపెనీలకి, ఇంకా లేదో ఊరు పేరు లేని కంపెనీలకు భూములు ఇచ్చే ఆలోచనలు మీ నుంచి వచ్చినాయి, అది సంక్షేమం. మీరు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న తప్ప ప్రజల సంక్షేమానికి కట్టుబడి లేరు. ఉంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇట్లాంటి స్కీములు ఎప్పుడు పెట్టలే. అనివార్యమైన పరిస్థితుల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టంగా ఉన్నా అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి చూసి భయం అయిపెట్టారు అనేది ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టండి, అకౌంట్లలో పైసలు వేసి నేనే అయిపోతూ ఊరుకోరు, ఓట్లేరు అనే ఒక దానికోసం పెట్టింది తప్ప ప్రజలను బాగు చేయడానికి పెట్టింది కాదు. ఇది ఒక వార్త అయితే. తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్ అట, సీసీ ఫుటేజ్తో స్వల్ప వ్యవధిలోనే ఛేదించిన ఒంగోలు పోలీసులు. తల్లిదండ్రుల చెంతకు బాలిక అదుపులో, తిరుపతి వ్యాపారి బాలికను బైక్పై ఎక్కించుకొని వెళుతున్న కిడ్నాపర్ సీసీ ఫుటేజ్. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కాన్స్టిట్యున్సీలో భర్త అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేశారు, చూసినాం మనం. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసి నేను ఏదో భరోసా ఇస్తా అని చెప్పారు. మళ్ళీ అదే ఏరియాలో, అంటే కుప్పం కాకపోయినా ఆ జిల్లా పరిసర ప్రాంతాలలోనే తండ్రి అప్పు తీర్చలేదని స్కూల్ బాలికని, కూతురుని కిడ్నాప్ చేసి తెసిపోతాడు వ్యాపారి. అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి అట్టుంది. హోంమంత్రి వంగలపూడి అనిత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు అద్భుతంగా ఉన్నాయి శాంతి భద్రతలు, వైసీపీ అరాచకాలని కట్టడి చేస్తాం అంటారు. వైసీపీ అరాచకాలను కట్టడి చేయండి, తప్పులేదు, ఒక నిజంగానే వాళ్ళు అరాచకాలు చేస్తే. మరి వీటినే ఏమంటారు? ఇట్లాంటి మహిళల్ని చెట్టుకు కట్టేయటాలు, బాలికల్ని కిడ్నాప్ చేయటాలు ఉంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? పోలీసు శాఖ ఉందా లేదా? కేవలం పోలీస్ శాఖ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడానికి, కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి, గన్ను పెట్టి కాల్చేస్తున్న కొడకల్లారా అంటానికి ఉందా? ఇగో ఇట్లాంటి కంట్రోల్ చేయడానికి ఉంది. పోలీసు యంత్రాంగం మొత్తం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. తెలుగుదేశం పార్టీ అసైన్మెంట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసులు పెట్టడానికే పనిచేస్తున్నట్టుంది. కాబట్టి ఇవి జరుగుతున్నాయి అనేది ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాలి పోలీస్ శాఖ, హోంశాఖ మంత్రి గారు, దీన్ని ఏమంటారు? ఎక్కడున్నాం మనం? ఏ పురాతన కాలంలో ఉన్నాం? మధ్యయుగంలో ఉన్నాం మనం? మనుషుల్ని కిడ్నాప్ చేస్తారా, మనుషుల్ని కట్టేస్తారా అప్పుల కోసం అనేది ఆలోచన చేసుకోవాలా ప్రభుత్వం. ఇది ఒక వార్త. రైట్. కాకినే వణికించే కిలేడి ఆట రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్, అత్యున్నత అధికారుల పేరుతో ఫైరేలు, వైసీపీ హయాంలో మొదలైంది ఆమె దిశ. కూటమి వచ్చాక 6 నెలలు సైలెన్స్, ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్న లేడీ డాన్. 3 జిల్లాల పోలీసులకు హడలు. వైసీపీ హయాంలో మొదలైందట. మరి మొదలైన దాన్ని ఉక్కుపాదంతో అనుస్తున్నాం అంటున్నారు కదా. వైసీపీ అరాచకాలను, విధ్వంసాలను అరికట్టినట్టు ఒక మహిళా లేడీని, కిలాడీని కూడా అనసలేని పరిస్థితి ఉంటే ఏం అనుస్తున్నట్టు, ఏం కథ? నిజంగానే వైసీపీ అంటే మీరు ముద్దుగుందనే పేరు తగిలిస్తారు అనుకో, ఆంధ్రజ్యోతి అది లేని వార్త ఉండదు పాపం. వైసీపీ జగన్ పేరు లేకుండా వార్త అనేది మనం ఊహించొద్దు, అది ఊహించిన తప్పు అయితే మందే.
ఆంధ్రజ్యోతి ఈనాడులో జగన్మోహన్ రెడ్డి పేరు వైసీపీ పేరు లింకు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ మూలనేది జరిగినా, ఏ కిలాడి లేడు వచ్చినా, కిలాడి పోలీసు వచ్చినా, అవినీతి అధికారి వచ్చినా, అవినీతి ఎమ్మెల్యే వచ్చినా, అది తెలుగుదేశం పార్టీ నాయకుడైనా దాని వెనక వైసీపీ ఉన్నట్టే. ఇక దాంట్లో డౌటే ఉండదు. చేరుస్తారు వీళ్ళు వైసీపీని లింకు. వైసీపీ హయాంలో మొదలైందట ఆమె దిశ. 6 నెలలు సైలెంట్గా ఉందట. మరి 6 నెలలు సైలెంట్గా ఉన్నాక మళ్ళీ ఆమెకు ఎవరిచ్చారు ఆక్సిజను, బూస్ట్ ఎవరిచ్చారు? ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి కదా. మరి ఆయన ఎవరు? ఆయన చెప్పరాదు ఆయన ఎవరు? ఆయన పేరు చేస్తే అయిపోద్ది కదా. చెప్పరు మళ్ళీ. లేదు వైసీపీయే ఉంది వెనకాల. మరి వైసీపీ ఇంకా ఎట్లుంది? విధ్వంసకరమైన పాలన అందించిన వైసీపీ 5 సంవత్సరాల పాటు ఈరోజు ప్రజారాజ్యం వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చింది కదా, అద్భుతంగా శాంతి భద్రతలు ఉన్నాయి కదా, చెట్టుకు గట్టేయటాలు లేవు, బాలికలను కిడ్నాప్ చేయటాలు లేవు, మహిళల్ని అత్యాచారాలు చెట్టుకు గట్టేసి చేసినవి లేవు. ఇవన్నీ వైసీపీ ఉండబట్టే అయినాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఉండబట్టి ఇప్పుడు కూడా అవి నడుతున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇది సచివాలయాలు అల్చల్ చేసిందట. 3 జిల్లాల పోలీసులకు హడలెత్తిస్తుందట. ఆమె ఒక లేడీ డాను ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చడం, యూత్ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్ చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ ఫైరల్ చేయడం, అలా ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది. ఏకంగా రాష్ట్ర సచివాలయాలనే కూర్చొని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోని అతిపెద్ద అధికారులతో పని చేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతుంది. నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్ అరుదు. ఇప్పుడు ఆ మహిళని ఎందుకు మీరు అంత వెనక పేరు రాయొచ్చు కదా. మరేమో ఇంత తెలుసా అంటే ఏమన్నా నిజంగానే పార్టీ నాయకుడు ఇంకొకటి అయితే అనుకోవచ్చు. అది తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే మీరు ఎట్లా పేరు చెప్పరు? ఆ ఎమ్మెల్యే తూర్పు నుండి గుంటూరుకి దగ్గర ఉంది, అమరావతి దగ్గర ఉంది అని రాస్తుంటారు. మొన్న ధూళిపాల నరేంద్ర గురించి రాసిండు. అమరావతికి దగ్గరలో ఆనుకొని ఉన్న కాన్స్టిట్యున్సీ మంత్రి పదవి రాలేదుగా ఇచ్చలవిడిగా వసూలు చేస్తాడని పేరు రాయకుండా. మరి ఈరోజు ఏమో కూడా మరి అంటే నాకు తెలిసి పేరు రాయలేదంటే అత్యంత సన్నిహితురాలు నారా లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారికో. ఇక డైరెక్ట్గా వాళ్ళకి చెడు పేరు రావద్దు కాబట్టి వైసీపీ ఆయమైనా ఒకటి తగిలితే అయిపోద్దని చెప్పినట్టు. ఏముందో లేడీ డాను ఆమె ఎట్లా కిలాడి అంటున్నావు, కిలాడి పేరు రాస్తే అలర్ట్ అవుతారు కదా, ప్రజల అధికారులు అలర్ట్ అవుతారు కదా. పేరును మంచి ఓపెన్గా బయటపెట్టిన ఇగో పలానా ఆమె నెల్లూరు జిల్లా ఒక పేద మహిళట హల్చల్ చేస్తుంది, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి బేరాలు మాట్లాడుతుంది, ఏమో జోలికి ఎవరు పోవద్దని చెబితే అయిపోయా. క్లియర్ కదా. అంటే దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా మామూలు లేరు, పెద్ద నాయకులు ఉండుంటారు. పెద్ద నాయకులతో ఆమె అనేక లావాదేవీలు, ఫోటోలు, గిటోలు ఉండుంటాయి. అందుకే వాళ్ళ పరువు కాపాడటానికి రాసిన వార్త ఇది. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పరువును కాపాడే ప్రయత్నంలో కింద మీద పడుతున్న ఆంధ్రజ్యోతి. ఇది ఒక వార్త. కాకి నేను వణికిస్తుందట కిలేడి. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. దుస్సాహసానికి దిగారో ఖబర్దార్, మర్చిపోలేని పాఠం తప్పదు. పాక్ ప్రధాని మోదీ హెచ్చరిక. నిన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి 103 నిమిషాలు మాట్లాడాడు. దేశ చరిత్రలో ఎక్కువ నిమిషాలు మాట్లాడాడు. దాంట్లో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాడు. కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించినాయి. అరే నువ్వు ప్రధానమంత్రి ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఎవరు, ఆర్ఎస్ఎస్కి నేపథ్యం ఏంది, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న త్యాగ వీరుల గురించి మాట్లాడాలి కానీ ఆర్ఎస్ఎస్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ గురించి మాట్లాడడం ఏం కథ అనేది. అంటే ఆర్ఎస్ఎస్ని జోకుతుండు అనేది వాళ్ళు చెప్తుంది. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుందంటే 75 ఇయర్స్ పెట్టింది సీలింగ్ పీరియడ్. ఏజ్ దాటితే కథ రిటైర్మెంటే. అది సెప్టెంబర్లో వస్తుంది, నెక్స్ట్ మంతే ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఏం కానీ పొగిడిండట ఫుల్గా. రైట్. ఇది ఒక వార్త. అయితే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం పాలసీ 79వ స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం పాలసీలు పెడతారు కానీ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య పాలసీ పెట్టాల్సింది ప్రజారోగ్యం బాగుండాలంటే వైద్య పాలసీ పెట్టాలి. కార్పొరేట్ హాస్పిటల్ పేరుతో దోపిడీ చేస్తున్న వాళ్ళకి కట్టడి చేయాలి. ఉచిత వైద్యాన్ని మంచిగా అందించాలి. ఆరోగ్యశ్రీలో ఎక్కువ జబ్బులు వచ్చేటట్టు ఎక్కువ హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్ పెరిగేటట్టు చేయాలి. ఎవడన్నా ఆరోగ్యం ఉండాలంటే మద్యం పాలసీ పెట్టింది ఏమన్నా సరే ఉందా? అసలు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మద్యం లేకుండా చేయండి, అయిపోద్ది కదా. ఇక దానికి ఒక పాలసీ ఏంది, మళ్ళీ ఏదైతే మద్యం పాలసీ పెడితే అయితే తాగేటోడు తాగుతూనే ఉంటాడు కదా. మద్యము కానీ సిగరెట్ల పైన దానిపైన ఉంటుంది, ఇది హానికరం ఉపయోగించడం అని. ఇక అయిపోయాయి. నువ్వు ఏ పాలసీ పెడితే ఉంది, సిగరెట్ డబ్బా పైన ఉంటుంది ఏమని, ఈ సిగరెట్ తాగితే ఆరోగ్యానికి ప్రమాదం అని. మద్యం బాటిల్ పైన కూడా ఉంటుంది, మద్యం ఆరోగ్యానికి హానికరం.
ఇక ఆరోగ్యానికి హానికరమైంది అమ్ముకుంటే ఆరోగ్యానికి హానికరం లేని దానికోసం పాలసీ చేసినట్టు జనాల చెవిలో పూలు పెట్టడం తప్ప నిజంగానే మీరు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాలసీలు చేస్తే విద్య పాలసీ, వైద్యం పాలసీ చేయాలి. మద్యం పాలసీ కాదు, మద్యం లేకుండా చేయాలి. మద్యం పాలసీ కాదు, మద్యం నిషేధం చేయాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1994లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దాన్ని అంటారు మద్యం పాలసీ అంటే. ఆ పాలసీ తీసుకోవాలి. దాన్ని మీరు వచ్చి ఇక చిన్నగా తాగుడు నేర్పించారు ప్రజలకు. మళ్ళీ ఆయన తీసేసిన దాన్ని పెడితే నువ్వే ఇక నువ్వు పాలసీ అంటే ఏడైద్ది అది. టీడీపీ ఎమ్మెల్యేలలో ముద్దుల ముచ్చటాట, కోనా నైట్ కాలింగ్. శ్రీకాకుళంలో కేజీబీవీ ప్రిన్సిపాల్కు ఆముదాల వలస ఎమ్మెల్యే వేధింపులు, వీడియో కాల్ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరిక. మాట వినకుంటే బదిలీవేటు, కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముద్దు వీడియో. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పురుగుల మందు దాగిన పార్టీ మహిళా నేత, ఆ పోలీసు వాళ్లతో నాకు న్యాయం జరగదు. కళ్యాణ్ దుర్గంలో నిండు గర్భిణి శ్రావణి బలవన్మరణ, టీడీపీ నేతలు తెలుతో ఫిర్యాదును మార్చేశారని కన్నీరు. మృతురాలి ఆడియో సోషల్ మీడియాలో వైరల్. ముద్దుల ముచ్చట్లు, కోనా నైట్ కాలింగ్ ఆట, టీడీపీ ఎమ్మెల్యేల లీలలు. ఆముదాల వలస కోనా రవికుమార్ అని ఉంటాడు. ఈ కోనా రవికుమార్ ఎవరు అంటే మాజీ స్పీకరు తమ్మినేని సీతారాముకి బంధువు. ఆయన మీద గెలిచిండు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళా ఆఫీసర్లకి నైట్ కాల్ చేస్తూ ఉంటాడు. నైట్ కూడా ఉట్టి కాల్ చేయడం, వీడియో కాల్ చేయాలట. వీడియో కాల్ చేసి ఆయనకి అన్నీ చూపించాలట. చూపిస్తే లేదంటే బదిలీ. ఇట్లా టార్చర్ అట. కేజీబీ ఒక ప్రిన్సిపాల్ని, కస్తూర్బా గాంధీ అని ఉంటాయి కదా స్కూల్స్, హాస్టల్స్, దానికి మహిళలే ఉంటారు ప్రిన్సిపాల్స్. ఆ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి అంటే ఆయన కన్నుబడి ఆయనకు నచ్చితే కథమే వీడియో కాల్ పోద్ది. నైటు వీడియో కాల్ పోవటం కాదు, వీడియో కాల్ అటు నుంచి కూడా రావాలట. లేదంటే నువ్వు బదిలీ, లేదంటే నీ మీద ఏదో ఒక తుక్కాయటం, అక్కడున్న ఎంప్లాయీస్తో ఇబ్బంది పెట్టడం. ఈ ఆమదాల వలస కేజీబీ ప్రిన్సిపాల్ పైన నానా రకాల వేధింపులాట. వేధింపులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె బయటకు వచ్చి చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇక ఆమెను వేధింపులు ఎట చేసిండు, ఆమె కింద పనిచేసే ఎంప్లాయీస్తోని కంప్లైంట్ చేపించడం, రకరకాల టార్చర్ ఇబ్బంది. ఎందుకంటే వీడియో కాల్ చేయాలి, నువ్వు నా దగ్గర రావాలి. ఇది టీడీపీ ఎమ్మెల్యే లేళ్ళు. ఇది ఇక్కడ జరుగుతుంది. వంగలపూడి అనిత గారు అద్భుతంగా ఉంది పరిపాలన, మాకు శాంతి భద్రతలు అంటాడు. అరే మీ కింద పనిచేసే ఎంప్లాయీస్కు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే స్వయంగా ఎమ్మెల్యేలు, గుంటూరు ఎమ్మెల్యే ఆయన నసీర్ అహ్మద్ ముద్దులు వీడియోలు పెడితే ఆ వీడియో బయటకు వచ్చిందని చెప్పి ఒక ఆమెని, అంటే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలని తీవ్రంగా వేధిస్తాడట ఎమ్మెల్యే. ఆమె ఆ కారణం వీడియో బయట రావడానికి. నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకుంది బాగానే ఉంది, నువ్వు నడిపించిన కథ బాగానే ఉంది. ఆ వీడియో బయటికి ఎట్లా వచ్చింది, బయటికి ఎవరు రిలీజ్ చేశారని చెప్పి పాపం ఆ పార్టీకి సంబంధించిన సఫియానా ఉంది, వైఎస్ఆర్ టీడీపీ నాయకురాలు. ఆమె ఆత్మహత్య చేసుకుంది పాపం నిన్న. ఆమె తీవ్రంగా వేధింపులాట, నువ్వే బయట పెట్టిన వీడియో అని చెప్పి. అసలు నువ్వు చేసిందే పనికి మాలిన పని రా నాయన. 2 చెంపలు వేసుకొని గుంటూరు సెంటర్లో తప్పు జరిగిందని చెప్పాలా. మళ్ళీ దానికి ఇంకొకళ్ళని వేధించి ఇంకొక వాళ్ళని ఆత్మహత్య చేసుకుంటాడు చేసిండు, అదొకటి. వీటిపైన మాట్లాడరు. తెలుగుదేశం పార్టీ మీడియాకి ఇక డబల్ అద్దాలు పెట్టుకున్న ఇవి కనపడవు, సోడా బుడ్లు పెట్టుకున్న కనపడవు. తెలుగుదేశం పార్టీ మీడియాకు కనపడవు, నాయకులకు కనపడవు, మంత్రులకు కనపడవు. పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలే కనపడదు. ఆయన మార్పు కోసం వచ్చిన ఈ మార్పు అసలు కనపట్ల ఆయనకి. ఇది చూడండి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ మార్పును చూడండి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కథలు, మీ ఇన్ఛార్జీలు చేస్తున్న కథలు, మీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి ఎట్లా ఒక మనిషిని చంపింది, మీ తిరుపతి ఇన్ఛార్జి ఏం చేసిండు, మీ కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, మరి ఈ మార్పు కోసమైనా మన పార్టీ పెట్టింది అనేది కూడా చూడాలి. ఇది టీడీపీ ఎమ్మెల్యేలలో ముద్దుల ముచ్చట్లు చేస్తున్నారట, నైట్ కాలింగ్లు. రైట్. కొరకరాని కొయ్యగా ఎఫ్ఎంజీఈ, దేశంలో వైద్య విద్య అవకాశం దక్క విదేశీ బాటపడుతున్న విద్యార్థులు. ఎఫ్ఎంజీవి అని ఉంటుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ అని. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాసి మెడికల్ సీట్ వస్తేనే ఎంబీబీఎస్ చేయడానికి ఉంటుంది. అట్లా రాని వాళ్ళు కొంతమంది విద్యార్థులు బయట దేశాలకు పోయి అక్కడ మెడిసిన్ పూర్తి చేసి వస్తారు. అక్కడ మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఎఫ్ఎంజీఈ అని ఒక ఎగ్జామ్ పెట్టింది. ఫారెన్లో మెడిసిన్ చేసిన వాళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ లెక్క పెట్టి దాంట్లో క్వాలిఫై అయితేనే ఇక్కడ ఎలిజిబిలిటీ ప్రాక్టీస్ చేయడానికి. 100 మంది ఎగ్జామ్ రాస్తే 20 మంది క్వాలిఫై అవుతారు అందులో. అంటే అక్కడ నాణ్యత లేకపోవడం, ప్రాక్టీస్ లేకపోవడం, వీళ్ళు ఎంబీబీఎస్ చేసిన దగ్గర అది పెద్ద ఎత్తున తీవ్రంగా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా ధర్నాలు జరిగింది దానిపైన. అది కొరకరాని కొయ్యగా ఉంది.
దీనికి ఏదైనా గవర్నమెంట్ ఆలోచించాలి అనేది చెప్పి వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే మనుషుల జీవితాలు ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ ఆలోచించాలంటే ఏం చేయాలా, నాణ్యత లేకుండా పరీక్ష పెట్టాలా. పరీక్ష నాణ్యత లేకుండా పెడితే వాళ్ళు పోయి మనుషులు చంపుతారు. కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఫారెన్ పోయి ఎవరంటే వాళ్ళు వైద్య విద్య చదువుకుంటట్టు కాకుండా కొద్దిగా నాణ్యత ఉన్న యూనివర్సిటీలో చేసేటట్టు, నాణ్యత ఉన్న యూనివర్సిటీలో చేసిన వాళ్ళని ఇక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్కి కూడా అర్హత ఇచ్చేటట్టు చేయాలి. అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ బయట దేశాలు తీసుకొని అక్కడ ఫలానా కాలేజీలో చదివిన అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అని పెడితే అప్పుడు ఈ ఫిల్టరింగ్ ఈజీ అయింది. ఏ కాలేజీ పడితే ఆ కాలేజీ అసలు అక్కడ అనుమతి ఉందా లేదా, అసలు క్లాసులు నడతాయా లేదా, కాలేజీ ఉందా లేదా తెలవని కాలేజీలో చదివి కూడా ఇక్కడికి వచ్చి అప్లై చేస్తారు. నాకు ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు అంటాడు. కంపల్సరీ క్వాలిఫై కావాలి. మనుషుల జీవితాలతో రేపు ఆటలు ఆడుకోరు. కొరకరాని కొయ్యగా మారిందట KMG. రైట్, ఇది సాక్షికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. స్త్రీశక్తి ఆర్థిక చేత ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు వరం. పథకం ప్రారంభించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తర్వాత బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారట. ఆ ఫ్రీ బస్సు సంబంధించి టికెట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక వార్త. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే బాబు జగన్పై సిపిఐ రామకృష్ణ విమర్శ చేసిండు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాడని ఎవరుంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూనే ఉన్నారు. వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని మేము పరిహాసం చేయకుండా పరిరక్షించడం అంటూ ఉంటారు. ఈ పరిరక్షణ ఏంటంటే పోలీసులను పెట్టి ఓట్లు వేయించుకోవటం. రైట్, ఇక దర్జాగా ప్రయాణించండి, ఉచిత బస్సు పథకం ప్రారంభం. ఇక దర్జాగా మీరు ఉచితం పెట్టినా లేకపోయినా అవసరం ఉంటే బస్సు ఎక్కుతూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు అవుతారు కానీ మహిళలు ఇక మీరు పెట్టినప్పుడే బస్సు ఎక్కుతున్నాడు చెప్తుంటారు. నేనే సెల్ ఫోన్ కనిపెట్టినా, నేనే సాఫ్ట్వేర్ని కనిపెట్టినా అన్నట్టు ఇక దర్జాగా ప్రయాణించండి అంటారు. కాదు, ఉచితంగా ప్రయాణిస్తారు అంతే. దర్జా ఏమి ఉండదు అందులో. దర్జా ఉండదు. సిగపట్లు జుట్లు పట్టుకునేది ఉంటుంది. ఇప్పుడు అందులో సీట్లు దొరకకపోతే తెలంగాణ చోట్ల మనం దుమ్ము కొట్టుకుంటున్నారు. జుట్లు పట్టుకొని జడలని దిగిపోని. అది కాకుండా చూడండి. ప్లస్ పాపం ఆటో వాళ్ళు రోడ్డును పడకుండా, ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా అది కాపాడండి. దర్జా తర్వాత సంగతి. దర్జా ఎక్కడిదిగా ఇప్పుడు టికెట్ తీసుకొని ఎక్కేటోడుకు ఉంటుంది, ముప్పు తిప్పలు ఉంటుంది ఖాతాగా. వానికి సీట్ ఉండదు, వాడిని కూర్చొనియరు. దుమ్ము చేస్తారు, వాళ్ళే కొట్టుకుంటుంటే. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, అమెరికా సుంకాల ఒత్తిళ్లకు తగ్గేదే లేదంటుండు మోడీ గారు. రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీ పడం, స్వదేశీతోనే పురోగతి, వోకల్ ఫర్ లోకల్. ఇక మనందరి నినాదం దేశ భద్రతకు సుదర్శన్ చక్రం అట. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, దీపావళికి GST బొనాంజా అని నిన్న సూచాయగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. GST రేట్లు తగ్గిస్తారట. GST 2 స్లాబులు 12% ఉన్న దాన్ని 5% చేస్తారట. GST 28% ఇప్పుడున్న వస్తువుల్ని దాన్ని కాస్త 12 చేస్తారట. 12 కానీ 18 కానీ, అంటే రెండే ఉంటాయి, 5 and 18 or 12. అంటే దాంట్లో 12 నుంచి 5% అయ్యేది ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. పాలు, పెరుగు, చీజు ఇట్లాంటివన్నీ ప్యాకేజ్ చేసి అమ్ముతూ ఉంటారు కదా, వాటన్నిటికీ 12% ఉంది. ఇప్పుడు దాన్ని 5% చేస్తారట. దానివల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. 28% ఉన్న ఎలక్ట్రానిక్ గుడ్స్, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉంటాయి కదా, ఏసీలు, ఇట్లాంటి వాటికి 28 నుంచి 18 చేస్తారట. అంటే 10% తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో దీపావళి నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్, ప్యాకేజ్డ్ ఐటమ్స్కి ఒక 5 నుంచి 7% వరకు, 7 నుంచి 10% వరకు ధరలు తగ్గే అవకాశం ఉంది ట్యాక్సులు తగ్గడం వల్ల. ఈ బొనాంజా ఇస్తుండట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. దీపావళికి GST బొనాంజా 5-12% స్లాబులే, యువత కోసం 1,00,000 కోట్ల బడ్జెట్, మార్కెట్లో ముంచెత్తున్న మన చిప్స్, స్వదేశీ జెట్టు ఫైటర్సు, అణు విద్యుత్కు ప్రాధాన్యం, సిద్ధమవుతున్న 10 రియాక్టర్లు, స్టార్టప్లు, MSMEలకు మరింత ఊతం అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి వీళ్ళిద్దరు గురు శిష్యులు వాస్తవంగా. అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నా గురువు ఫస్ట్ గురువు ఏం బీజేపీ పార్టీ అయితే, సెకండ్ గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిండు. అంటే కాలేజీ గురువు. ఇప్పుడున్న గురువు రాహుల్ గాంధీ అని చెప్పిండు. 3 గురువులు ఉన్నారు ఆయనకి. ఈ 3 గురువులు నిన్న 2 గురువులు ముఖ్యమంత్రిగా అక్కడ ఈయన తెలంగాణలో జెండా ఆవిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో చేసిండు. ఇద్దరి నోటి నుంచి బనకచెర్ల నేల గురించే వచ్చింది. ఏమంటాడు, ఎవరికి నష్టం ఉండదు అంటాడు. ఏమంటాడు, ఒక్క చుక్క వదులుకో అంటాడు. ఎవరు వదులుకో అన్నారు? మీరు వదులుకో అంటారు. బనకచెర్ల గురించి చర్చే రాలేదంటారు.
మన బనకచెర్ల పైన కమిటీ వేస్తారు. దానికి చెప్పరు, మళ్ళీ ఒక్క చుక్క నేను వదులుకోను నీలాటడు. ఏమి విచిత్రమో కానీ ఈయన ఇక్కడ మాట్లాడిండో లేదు, ఆయన అక్కడ మాట్లాడిండు. మరి ఇద్దరు అనుకోని మాట్లాడారు. నేను అంటలే కానీ నేను గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని మాట్లాడుకున్నారో తెలియదు. ఇది చూస్తే అదే అనిపిస్తుంది స్పీచ్ చూస్తే. ఇది బనకచెర్ల గురించి ఎవరి ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, వరద నష్టాలను భరిస్తున్నప్పుడు వాడుకుంటే తప్పేంటి, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శిష్యుడికి చెప్తుండు. ఆయన లేదు నేను ఒక సుక్క నీళ్ళు వదులుకోను గురువుగారా, నువ్వు కావాలంటే ఏదన్నా వేరేది ఎత్త కానీ ఇది ఊకోరు జనాలని ఆయన చెబుతారు. రాజీ మాటే లేదు, తెలంగాణ వాటా దక్కే వరకు తగ్గం, కృష్ణా గోదావరి జలాలపై ఇదే పంద, బనకచెర్లపై తెలంగాణ సీఎం రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు. ఇంక పరోక్షం ఏముంది ఇందులో, డైరెక్ట్ అంటే బనకచెర్ల కట్టనీయన బాబు అను అనే దమ్ముందా అనరు. డొంక తిరుగుడు మాట చెబుతాడు. ఢిల్లీలో పోతే ఒకవైపు ఆయన కూర్చోబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, ఇంకొక వైపు కేంద్ర మంత్రి కూర్చున్నా, బనకచెర్ల గురించి మాట్లాడా. బయటకు వచ్చి ఏం చెప్పారు, బనకచెర్ల గురించి ప్రస్తావన రానప్పుడు నేనేం మాట్లాడాలంటే. మరి దేనికి పోయిను ఢిల్లీ? చంద్రబాబు నాయుడు గారికి మీకు పని లేక ఢిల్లీ పోయి కూర్చుంటారా గంటలు? అది అయిందో కాలేదో 4-5 రోజులకి లెటర్ వచ్చింది, మనం మొన్న కూర్చున్నాం కదా ఢిల్లీలో, బనకచెర్ల పైన కమిటీ వేద్దాం అనుకుని ఆఫీసర్ల పేర్లు పంపు అని. పరువు పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను జెండా సాక్షిగా చెప్తుండు, నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఒక్క సుక్క నీళ్లు వదులుకోనని. వదులుకో అని ఎవరు అంటలే, తెలంగాణ 4 కోట్ల మంది మీ వెనకనే ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండొద్దు అని చెప్తున్నారు. మీరే అనుమానాస్పదంగా బిహేవ్ చేస్తాను. ఆయన కుంటి చాకులు చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. నేనే హైదరాబాద్ కనిపెట్టినాడు, నేనే సాఫ్ట్వేర్ కనిపెట్టినాడు, నాకు విజన్ ఉందంటాడు. ఇన్నంటాడు, ఇంత విజను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయని బనకచెర్ల పనికిరాని ప్రాజెక్ట్ అని కేంద్రం చెప్తుంది. అది అసలు ప్రాజెక్ట్ ఎట్ట అంటారు, వరద జలాలైంది, మిగిలి జలాలైంది, దానికి లెక్క ఎట్ట ఉంటుంది అని తిప్పి పంపింది ఫైలు. ఆయన తిప్పి పంపిన ఆయన నేను నష్టం లేదు నేను కట్టుకుంటా అంటాడు. వాళ్ళు తిప్పి పంపిన వాళ్ళ కథ ఇది చెప్తే ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రప్రభ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.